మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు ఎన్నికల్లో హామీలు ఇచ్చి నిరుద్యోగులకు అనేకమైనటువంటి హామీలను ప్రకటించి ఇలా గద్దెనెక్కినటువంటి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇలా గుర్తించుకోవాలి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మీ ప్రభుత్వం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మీరు కావచ్చు, మరి అనేక సార్లు మన నిరుద్యోగ సమస్యల పైన అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాలని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. గ్రూప్ 1 సంబంధించి సరే చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ రోజు గ్రూప్ 1 ప్రిలియమ్స్లో 1:100 ప్రకారం తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడారు కదా. మరి ఎందుకు మీరు 1:100 ప్రకారం తీసుకోవడానికి అభ్యంతరం ఏంటి? మా యొక్క యువమోర్చ డిమాండ్ ఏంటంటే తప్పకుండా 1:100 ప్రకారం క్వాలిఫై తీసుకోవాలనేది గ్రూప్ 1లో తీసుకోవాలని యువమోర్చ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, 3 పోస్టులలో అదనంగా పోస్టులు భర్తీ చేయాలనేటువంటి డిమాండింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇలా 25,000 టీచర్ పోస్టులను మనం మెగా చేసి మనం నిర్వహించాలని చెప్పేసి భారతీయ యువమోర్చ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇలా పోలీస్ అభ్యర్థులకు మరి అభ్యంతరమైనటువంటి 46 జీవోని వెంటనే రద్దు చేయాలి. ఆ రద్దు చేసి ఆ అభ్యర్థులకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నది. అంతేకాకుండా ఈ మహిళలకు 30% రిజర్వేషన్ ప్రకారము 33% రిజర్వేషన్ ప్రకారము నియామకాలలో అన్నిట్లో 33% రిజర్వేషన్ ప్రకారం తీసుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆనాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. నువ్వు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. మన అదేవిధంగా ఏదైతే ఎన్నికల్లో హామీలలో ఇచ్చినటువంటి మన నిరుద్యోగులకు పక్షాన మేము నిరుద్యోగ ఇస్తాం, టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పేసి ఆనాడు ప్రబోధాలు పలికినటువంటి ఇలా రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఇలా రేవంత్ రెడ్డి కావచ్చు, ఆనాడు అనేకమైన ఆ ఎన్నికలలో మీ జాతీయ నాయకుల నుండి రాష్ట్ర నాయకము మీరు నిరుద్యోగులకు ఈ నిరుద్యోగ ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 7 నెలలు గడిచి 8 నెలలు గడిచేప్పటికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఇలా నిరుద్యోగ వృత్తిని కూడా తక్షణమే అమలు చేయాలి. ఇలా సిగ్గుండాలి. ఇలా విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ఏ మాత్రం సిద్ధశుద్ధి లేదని నడుచు ఇలా విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయాలంటే మీరు కేవలం నిరుద్యోగుల పట్ల మీ యొక్క ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందో విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలంటే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా. ఇకనైనా సిగ్గు తెచ్చుకో. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇలా డైనమిక్ ఉన్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, నిరుద్యోగులంతా మోసం